ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 36వ అధ్యాయము. అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి, ఇవన్నీ నీకెక్కడ కనపడుతున్నాయి? నాకెక్కడా కనపడటం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే, సీతను ఇవ్వనుగాక ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. తన మనసు నిరంతరము పరకాంతయందు ఉండటం చేత, సోదరుడు చెప్పిన మంచి మాటలు వినకపోవడం చేత రావణాసురుడు రోజురోజుకి కృశించిపోతున్నాడు. తరువాత రావణుడు ఒక గొప్ప రథం ఎక్కి అందరినీ సభామండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్న తర్వాత, నేను సీతని అపహరించి తీసుకొచ్చిన విషయం పరమ వాస్తవము. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి వాడికి చెప్పలేదు. ప్రహస్త, నువ్వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా అన్నాడు. తరువాత సభను ఉద్దేశించి రావణుడు ఇలా అన్నాడు. 3 లోకాలలో సీత కన్నా అందగత్తె లేదు. అందుకే నేనామెను అపహరించి తీసుకొచ్చాను. ప్రతిరోజు సీతను చూస్తుంటే నాలో కామప్రచోదనం పెరిగిపోతుంది. అందువల్లనే నేను నీరసించిపోతున్నాను. సీతను అపహరించి తీసుకొచ్చాక రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, 1 సంవత్సర కాలం చూద్దామని సీత నన్ను అడిగింది. పోనీలే 1 సంవత్సరమే కదా అని సంవత్సరమే కదా అని గడువిచ్చాను అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కుంభకర్ణుడు, నువ్వు చేసిన పని పరమ తప్పు. ఇప్పుడందరినీ పిలిచి ఏం చేయమంటావని అడుగుతావేంటి? ఈ మాట నువ్వు సీతాదేవిని అపహరించే ముందే అడగాలి. రాజు ఒక నిర్ణయం చేసే ముందు బాగా ఆలోచించాలి. యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపలచిత్తంతో రాజు నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం నుంచి బయట ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. నువ్వు తొందరపడి సీతను తీసుకొచ్చావు. నీ అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బ్రతికున్నావు. ఏదో తప్పు చేశావు, ఇక బెంగ పెట్టుకోకు. నేను వెళ్ళి రామలక్ష్మణులను సంహరించి ఆ వానరులందరినీ తినేసి వస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు పైకి లేచి ఇలా అన్నాడు. మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కుంభకర్ణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, రావణాసురుడు కానీ, నికుంభుడు కానీ ఎవ్వరూ కూడా రాముడి జోలికి వెళ్ళలేరు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు, ఏమిటి విభీషణ ఇలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులను ఓడించాడు. అసలు మనకి భయమన్న మాటే ఇప్పటి వరకు తెలియదు. అలాంటిది నువ్వెందుకు రాముడిని చూసి భయపడుతున్నావు అన్నాడు. అప్పుడు విభీషణుడు, ఇక్ష్వాకు వంశస్థుడైన రాముడు పరమ ధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకు ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ప్రహస్త, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామబాణాలు నీ వక్షస్థలంలో నాటుకొని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్విలా మాట్లాడేవి కాదు. నీకు రామబాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బ్రతికుండాలని అనుకుంటే కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోండి. రావణుడి మీద తిరగబడండి. సీతమ్మను ఇచ్చేయండి. అలా చేస్తే మీరు బ్రతుకుంటారు, లేకపోతే నశించిపోతారు అన్నాడు. ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి, వీర్యంలో కానీ, పరాక్రమంలో కానీ, బలంలో కానీ, తేజస్సులో కానీ మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వింత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు? పద్దాకా రాముడొచ్చేస్తాడు అని మాట్లాడుతున్నావు. నీకెందుకింత భయము? రాముడేం చేస్తాడు అన్నాడు. అప్పుడు విభీషణుడు, నువ్వు బాలుడివి, నీకేం తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని అనాలి. నీకేం తెలుసని ఇక్కడికి వచ్చావు? ఈ సభలో మీ నాన్న పరస్త్రీ గురించి మాట్లాడుతుంటే వినటానికి నీకు సిగ్గుగా లేదా? లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకు, కూర్చో అన్నాడు.